నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలతో కలిగిన నష్టం నివేదిక రూపకల్పనపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. సమస్యల శాశ్వత పరిష్కారాలపై సైతం దృష్టి సారించాలని సూచన. గ్రామాల్లో పంట నష్టం వివరాలపై సర్వే నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం. బాధిత రైతులకు ధైర్యం చెప్తున్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు. పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా. పరామర్శలతో సరిపెట్టకుండా రైతులకు భరోసా కల్పించాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సర్వం కోల్పోయిన రైతన్నను ఆదుకోవాలని డిమాండ్. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై నివేదిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్గంగా గెస్ట్ హౌస్లో మంత్రి జిల్లా స్థాయి సమీక్షించారు. జిల్లాలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేస్తూ వరద నష్టంపై శాఖల వారీగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ రాజర్షేష మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక శాంతినగర్ కాలనీలో పర్యటించి ఇండ్ల ధ్వంసంతో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమ బుజ్జు పటేల్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు అందించే క్షేత్రస్థాయి నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ మేరకు నిధులు కేటాయించాలని కోరతానని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డ చోట యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కారణంగా జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈ నష్టం కూడా వివిధ రూపాల్లో, వరద మూలంగా పొలాలు మునిగిపోయి పంటలు నష్టపోయిన రైతాంగం ఉన్నారు. వరదల మూలంగా పశు సంపద నష్టం జరిగింది. వరదల మూలంగా పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. అట్లాగే అక్కడక్కడ చెరువులు, కుంటలకు, కాలువలకు గండ్లుపడి తెగిపోయినాయి. సో వివిధ రకాల నష్టం జరిగింది. ఈ యొక్క నష్ట నివారణ కోసం ఈనాడు రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కూడా, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల పక్షం ఉండి తమ వంతు ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమాచారం తెప్పించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయానికి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించి కానీ, అట్లాగే ఇసుక మేటలు పెట్టినటువంటి పొలాలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి సమగ్ర సమాచారం సర్వే చేయించి, ఎన్యూమరేషన్ చేయించి, రైతు వారీగా సమాచారం తెప్పించి టోటల్గా వీళ్లకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం, జీవుల ప్రకారం వాళ్ళకు సహాయం చేయడానికి ఆ యొక్క ఎన్యూమరేషన్ చేయించేట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ గండ్లు పడినటువంటి గుంటలకు, చెరువులకు, కాలువలకు తక్షణమే వాటిని పునరుద్ధరించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ వర్షాల వల్ల మళ్ళీ ఒక రోగాలు కూడా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయి, వైర్లు తెగిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పోయి రైతాంగాన్ని కూడా ఇబ్బంది పడతారు. వాటిని కూడా తక్షణమే రెస్టోర్ చేసి ఆ రైతులు పంటలు కాపాడడం కోసం కావచ్చు, మళ్ళీ పంటలు వేసుకోవడం కోసం కావచ్చు, అన్ని రకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి నా విజ్ఞప్తి జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజానికానికి, అట్లాగే పట్టణ, ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో కూడా చాలా ప్రాంతాల్లో, చాలా వార్డుల్లో కూడా
నీళ్ళు వచ్చి ఆ ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి. అట్లాగే 1-2 చోట్ల హాస్టల్లో కూడా నీళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరికీ నా విజ్ఞప్తి, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని ఆ నష్ట నివారణ చర్యలు ఏర్పాటు చేసి ఆ నష్టం జరిగిన వాళ్లకు ప్రభుత్వ పరంగా సహాయం కూడా అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో వరద బీభత్సానికి జరిగిన నష్టం వివరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిష టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో వరదలు ఏర్పడి నష్టాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద నష్టాల సర్వే అంచనాలపై అధికారులకు విస్తృత సూచనలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సర్వే నిర్వహించి అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. పునరుద్ధరణ చర్యలు, అవసరమైన సహాయం అందించడంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సౌర విద్యుత్ సంస్థాపన కోసం జిల్లాలోని ప్రభుత్వ భవనాల సర్వేపై కూడా సమీక్ష నిర్వహించి అనుసరించాల్సిన పద్ధతుల గురించి సూచనలు చేశారు. సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కార మార్గానికి మండల జీపీల వారీగా సర్వే చేసి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో పాలకుల పరామర్శ కాకుండా మానవతా దృక్పథంతో రైతులకు భరోసా కల్పించాలని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గత 3-4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పరిశీలించిన ఆయన అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇస్తే ఎలాంటి లాభం లేదని, మిగతా విత్తనాలను సబ్సిడీలో అందించాలని సూచించారు. అదేవిధంగా కోతకు గురైన భూములను చదును చేసుకునేందుకు NREGSను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేదని, రైతులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పేవని అన్నారు. ఇప్పటికే రైతులు 70 నుండి 80% వరకు పెట్టుబడులు పెట్టారని, సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో శాశ్వత పరిష్కారానికై చర్యలు చేపట్టాలని అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, జోగురవి, లాలామున్నా, ఆకుల ప్రవీణ్, దినేష్ మఠోలియా, సంతోష్, రాకేష్, దయాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు మేము పంటకు పరిహారం ఇస్తామని చెప్పాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రైతుల తరపున 10,000 రూపాయల వల్ల రైతులకు ఏమీ కాదు. 10,000 రూపాయలు ఇచ్చేసినంత మాత్రాన రైతులకు నష్టం పూరించిన వాళ్ళం కాము. కాబట్టి ఈ 10,000 రూపాయలు కాకుండా మిగతా విత్తనాలన్నీ కూడా సబ్సిడీ ద్వారా అందించాలి. కోతకు గురైనటువంటి భూములకు NREGS ద్వారా అనుసంధానం చేసి ఈరోజు ఒక్కొక్క ఎకరం కోతకు గురైనటువంటి భూమి దాన్ని చదును చేసుకోవాలంటే కనీసం 2 లక్షలు 3 లక్షల రూపాయలు లేనిది ఆ ఎకరం భూమి చదునయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆ రైతులకు కూడా భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నుండి ప్రకటన రావాలా. ఫసల్ బీమా, పంటల బీమా పథకం ఈరోజు ఈ రాష్ట్రంలో అమలయ్యి ఉంటే ప్రభుత్వం మీద భారం పడకపోతుండే. రైతులకు ఈరోజు జరిగినటువంటి నష్టంలో దాదాపు 80 నుంచి 90% ఈరోజు సంబంధిత కంపెనీలు అందించేటటువంటి అవకాశం ఉండే. గొప్పగా చెప్పిండ్రు ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు, రైతు రూపాయి కట్టకుండా పంటల బీమా ఇచ్చే పథకం మాది అని చెప్పిండ్రు. ఏమైంది మీరు చెప్పినటువంటి మాట? రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏమైంది? నేను చెప్పిన పంటల బీమా అనేది ఉంటేనే రైతులకు భరోసా ఉంటుంది, పంటల బీమా అనేది ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేయగలుగుతారని చెప్పిన. ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి తప్పు కారణంగా ఏ ఒక్క రైతు కూడా పంటల బీమా పొందేటటువంటి అవకాశం రాలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. పట్టణంలోని రిమ్స్ కళాశాలలో బుధవారం యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని ముఖ్య అతిథిగా హాజరై ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని, ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని శిక్షణ కలెక్టర్ సలోని పేర్కొన్నారు. బుధవారం రిమ్స్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ర్యాగింగ్ కారణంగా ఎదురయ్యే పరిస్థితులను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, వైద్యులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ర్యాగింగ్తో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. అంతకుముందు యాంటీ ర్యాగింగ్పై విద్యార్థులు తమ సందేశాలను వివరించారు. Indulge in practices which are a form of violence on somebody's mental health, but particularly very important for medical college because it is also part of your professional ethics to give care to ensure that somebody's mental, emotional and physical health is fair and sound. So there are twofold responsibilities on you, not just the responsibility that is there on a normal person like me, like anybody else, but there is an additional responsibility to ensure everybody is healthy and sound. That responsibility is solely rests with the students of medical college who are going to become doctors of tomorrow, who are going to ensure that once you are discharging your patients, they are fine physically, sure, but you also have to ensure that they are fine mentally, they are fine to be rehabilitated or they deserve some other kind of rehabilitation. So that is something that you have to ensure. Other than that, indulging in ragging, not just as a form of responsibility, Director Garu and Vice Principal Garu have already informed you that there are legal consequences that you may have. There are consequences that might be inflicted upon you, not just legally but also socially. There is a lot of stigma attached to rustication and all of those things that might follow as a consequence of this. So what are the things that must be done to ensure that campus becomes more joyful? So there are anti-ragging committees, there are helpline numbers that you can contact, there are district officials who are always available, there's anti-ragging committee at the district level, collector sir, SP sir, all of them are there to your aid. But in the campus as well, you have to ensure that there is a certain atmosphere where people do not indulge in ragging. So essentially వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తారని ఎదురు చూసిన తలమడుగు మండల రైతులకు చివరకు నిరాశ ఎదురయ్యింది. రాత్రి వరకు ఎదురు చూసినా మంత్రి రాకపోవడంతో రైతులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు పంట క్షేత్రాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి భరోసా కల్పించేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే తలమడుగు మండలంలో మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో నిర్దేశిత సమయం నుండి రైతులు వేచి చూశారు. చీకటి పడే వరకు మంత్రి కోసం వేచి చూసిన తరువాత మండల పర్యటన రద్దు కావడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని డోర్లీ, కొత్తూరు గ్రామాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటన ఉంటుందని రైతులు ఉదయం నుండి వేచి చూశారు. రాత్రి 8 గంటల వరకు నిరీక్షణ చేసిన తర్వాత మంత్రి పర్యటన రద్దయింది. దీంతో రైతుల ఆవేదనను గుర్తించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండల కేంద్రంలో వరదతో నష్టపోయిన కాటిపల్లి రామ్రెడ్డి పంట క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని చర్చి కాలనీలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాలనీ చివరన కల్వర్టు నిర్మాణం లేకపోవడంతోనే వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతోందని బాధితులు తెలుపగా కల్వర్టు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పిడుగు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, సునీతారెడ్డి, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, నరసింహులు, మహేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సర్వే చేపిస్తాం అన్ని రాపిస్తామా? సరేనమ్మా, మీరు అందరికీ వస్తామని చెప్పినామని నేను వస్తున్నా. ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడడం దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో పయనింపచేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగంబర్ రావు పాటిల్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, తాజా మాజీ కౌన్సిలర్లు బండారి సతీష్, జాఫర్ అహ్మద్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, ఎంఏ షకీల్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ రంగాలను ప్రవేశపెట్టి సాంకేతిక సమాచార విప్లవ పితామహుడిగా పేరు గడించారని ఆయన సేవలను కొనియాడారు. మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడుచుకోవాలన్నారు. देश का महान नेता की आज अच्छी पुण्यतिथि है. उस पुण्यतिथि के ऊपर हम उन्हें शत नमन करते हैं. राजीव गांधी के बारे में कुछ बोलना बोले तो चांद को दिया बताना है, सूरज को दिया बताना है. उस वास्ते राजीव गांधी ने जो किया देश के वास्ते सभी को मालूम है. सबसे पहले 18 साल जो यूथ को वोट का हक दिया राजीव गांधी ने दिया. और आज जो पूरा देश में आज जो बातें कर रहे लोग टेक्नोलॉजी के बारे में, वो ज़माने में राजीव गांधी ने किया है. इस वास्ते इस महान नेता को हमेशा याद किया जाएगा. हर चीज़ में यूथ को आगे लाने में जो काम राजीव गांधी ने किया है वो किसी ने भी नहीं किया है. और आज जो है सो पूरा देश उनकी पुण्यतिथि मना रहा है. मैं इस मौके पर उनको श्रद्धांजलि अर्पित करते हुए राजीव गांधी को नमन करते हुए అటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆధునిక నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, రహీం ఖాన్, గౌతమ్, ముర్తూజ్, వసీం, అలీం, కొరటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and
Our scheme provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తలమరుగు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం పేస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు విస్తృత సూచనలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తలమడుగు సిఐ ఫణీందర్ సూచించారు. మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు విస్తృత సూచనలు చేశారు. గణేష్ మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సీఐ సూచించారు. తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మైక్ సిస్టంలో భక్తి పాటలను మాత్రమే పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేవి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి కోరడం జరిగింది. మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి సూచనల మేరకు ఈ మీటింగ్లో అందరికీ పలు సూచనలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ గణేష్ మండల నిర్వాహకులు ఆ గణేష్ మండపాలు కట్టే ఏదైతున్నాయో వాళ్ళు కొంచెం మంచి నాణ్యత కలిగిన వస్తువులు వాడి ఇవి నిర్మాణం చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అలాగే ఇసుక నింపిన బకెట్లు, తర్వాత డ్రమ్లో వాటర్ నింపుకోవాలని చెప్పి కోరడం జరిగింది. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ భక్తి పాటలు నిర్వహించాలి తప్ప సినిమా పాటలు కానీ లేదా డాన్స్ ప్రోగ్రామ్ ఇలాంటి రాజకీయ పార్టీకి సంబంధించినవి నిర్వహించుకుని ఉండాలని చెప్పి కోరడం జరిగింది. తర్వాత సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి అన్ని మండలాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఎందుకంటే ఒక కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానం కాబట్టి ఎలాంటి సంఘటన జరిగినా కెమెరాలు రికార్డ్ అవుతుంది. కాబట్టి అన్ని మండల నిర్వాహకులు కనీసం 4 కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరు కూడా డీజేలను పెట్టి మిగతా ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని చెప్పి కోరడం జరిగింది. తర్వాత గణేష్ మండల నిర్వాహకులు అందరూ కూడా మాకు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాట్లు, తర్వాత నిమజ్జనం రోజు రూట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పట్టణంలోని సోనార్ కాలనీలో కనీస వసతులు కరువు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలనీ ప్రాంతమంతా బురదమయంగా మారిందని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లన్నీ బురదమయంగా మారి నడిచే పరిస్థితి లేదని వాపోయారు. మురికి నీరు బయటకు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేదని తెలిపారు. ఈ విషయాలపై కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. అధికారులు తక్షణమే స్పందించి
కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. భారీ వర్షాలు కురిసి రైతాంగం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో నష్టం వివరాలను సేకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వరద నీటితో వేలాది ఎకరాలలో పంట నీట మునిగి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ నష్టం వివరాలపై సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండల పరిధిలో వరదలతో నీట మునిగిన పంటలకు సంబంధించి ప్రాథమికంగా సర్వే పూర్తి చేసినట్లు తాంసీ ఏవో రవీందర్ వెల్లడించారు. తాంసీ మండల కేంద్రంలో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి బాధిత రైతులకు సూచనలు చేశారు. మండలంలోని 12 గ్రామాలలో 410 మంది రైతులకు గాను పత్తి 860 ఎకరాలు, సోయాబీన్ 120 ఎకరాలు, కంది 30 ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలియజేశారు. మనకు రిసీవ్ అయింది తాంసీ మండలంలో. దీనివల్ల మనకు ఎక్కడైతే వాగులు వంకలు వాటర్ ప్రవాహాలు ఎక్కడ ఉన్నాయో దానికి ఆనుకున్నటువంటి చేలలో. అదేవిధంగా పంట నష్టపోయిన బాధిత రైతు గొద్దెల నామదేవ్ మాట్లాడుతూ తాను సాగు చేసిన పత్తి పంట పూర్తిగా వరదతో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దాదాపు ఇప్పటికే ఎకరాకు 30,000 ఖర్చు పెట్టానని వాపోయారు. పొలం పక్కనే వైన్స్ ఉండడంతో వరద కారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పొలంలోకి వచ్చి మరింత నష్టం జరిగిందని, కూలీలను పెట్టి వ్యర్థాలను తీసేశామని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. మాకు పంట వర్షం పడి పంట నష్టమైంది. ప్రభుత్వం మాకు ఏదో విధంగా ఆదుకోదా. ఎకరానికి 15 నుంచి 20 వేల ఖర్చు పెట్టినాము ఇప్పటి వరకు. వర్షం వచ్చి ఒక ఎకరం మొత్తానికి నీటి బాధ అయిపోయింది. మా పరిస్థితి లేని. మరోవైపు తలమడుగు మండలంలోని డోర్లీ గ్రామానికి చెందిన గేలారపు రాములు, గేలారపు రాములక్కకు చెందిన ఇండ్లు భారీ వర్షాలతో కూలిపోవడంతో బాధితులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి నిత్యావసర సరుకులను అందించారు. అదేవిధంగా రుయ్యాడి గ్రామానికి చెందిన గోక శ్రీనివాసరెడ్డి, కుమ్మరి దయాకర్ల పంట పొలాలు నీట మునగడంతో వాటిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వెంకన్న, శ్రీనివాసరెడ్డి, పద్మాకర్ రెడ్డి, లోక విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్చాల పుచ్చన్న, గోక శ్రీనివాసరెడ్డి, కుమ్మరి మహేందర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని పిప్పల్కొట్టి రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ సీనియర్ నాయకులు బండి దత్తాత్రితో కలిసి పిప్పల్కొట్టి రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లేష్, బండి దత్తాత్రిలు మాట్లాడుతూ రిజర్వాయర్ కోసం 2018లో సేకరించిన 1200 ఎకరాల్లో కేవలం 180 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించగా మిగిలిన 1020 ఎకరాల రైతులు ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఎకరాకు నిర్ణయించిన 8 లక్షల పరిహారం ప్రస్తుత భూమి ధరకు సరిపోకపోవడంతో రైతులు మరో భూమి కొనే పరిస్థితి లేదన్నారు. రిజర్వాయర్ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు రెట్టింపు నష్టపరిహారం చెల్లించి పనులు తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంజుల, సిఐటియు నాయకులు అగ్గిమల్ల స్వామి, పండుగ పుచ్చన్న, ఆర్ఫా బేగం, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు. 2018 సంవత్సరంలో 1200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఈ రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నది. 200 ఎకరాల భూములకు కలిగినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించారు. ఇంకా 1000 మందికి నష్టపరిహారం, 1000 ఎకరాల భూములకు ఒక 100 మంది రైతులకి నష్టపరిహారం పెండింగ్లో ఉన్నది. 2018లో సేకరణ చేసి 2019లో ఎకరానికి 8 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసి కూడా 7 సంవత్సరాలు అవుతూ ఉంది. మార్కెట్ వాల్యూ ప్రతి సంవత్సరం తేడాలు ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఈ రోజున వీళ్ళు ఇచ్చే 8 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చినా కూడా ఇక్కడ ఒక ఎకరం భూమి తీసుకోవడానికి రైతులకు బయట భూములు దొరికే పరిస్థితి లేదు. అందుకని తక్షణం జాప్యం చేయకుండా నష్టపరిహారాన్ని రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ రిజర్వాయర్ పనులు కూడా నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రారంభ దశలోనే ఉన్నాయి తప్ప ఇంకా పూర్తి కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. అందుకని టార్గెటెడ్గా పని జరగట్లేదు. టార్గెటెడ్గా పని జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.
తక్షణము రైతులకి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ రిజర్వాయర్కు సంబంధించిన కట్టకు 200 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగానికి 8 లక్షల ఎకరానికి ఇవ్వడం జరిగింది. మిగతా రైతులకు సంబంధించినటువంటి 1000 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగం పంటలకు అసలు కొంతమంది పంటలే లేదు. ఇప్పుడు ఏదైతే కట్ట నిర్మాణం చేసిండ్రో బ్యాక్ వాటర్ వచ్చి ఆ భూములు మునిగిపోవడం జరుగుతూ ఉన్నది. అందుకని పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. 7 సంవత్సరాలైంది. సరైనటువంటి రైతులందరూ బాధల్లో ఉన్నారు, ఉద్యమాలు చేశారు, కానీ ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఈ రోజున్నది. వెనుకబడ్డటువంటి ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు నిర్మాణం జరిగినప్పుడు దానికి కాల పరిమితి ఉంటుంది. 3 సంవత్సరాలలో నిర్మాణం చేయాలని. 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు అయినా కూడా ఈ నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ చెక్ డ్యామ్ ఇది బ్యారేజ్ అనేటువంటిది ఉంది. అంకోలి ఆసుపత్రి పరిధిలోని దస్నాపూర్ సబ్ సెంటర్ కైలాస్ నగర్ ఇమ్యునైజేషన్లో జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, టీబీ అధికారి డాక్టర్ సుమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంటర్లో పౌష్టికాహారం, గుడ్లు సరఫరాపై అంగన్వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, చిన్నారులకు ఇచ్చే ఇంజెక్షన్ల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎంఎల్హెచ్పి పూనం, ఆరోగ్య కార్యకర్త ముంతాజ్ బేగం, ఆశా కార్యకర్తలు భారతి, అనిత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలతో కలిగిన నష్టం నివేదిక రూపకల్పనపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. సమస్యల శాశ్వత పరిష్కారాలపై సైతం దృష్టి సారించాలని సూచన. గ్రామాల్లో పంట నష్టం వివరాలపై సర్వే నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం. బాధిత రైతులకు ధైర్యం చెప్తున్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు. పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా. పరామర్శలతో సరిపెట్టకుండా రైతులకు భరోసా కల్పించాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సర్వం కోల్పోయిన రైతన్నను ఆదుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.